ఒక క్వశ్చన్ అడుగుతాను. మీకు ఎప్పుడైనా కోల్డ్ వాటర్ తాగినప్పుడు లేదా ఐస్ క్రీమ్ తిన్నప్పుడు సడన్గా కరెంట్ షాక్ తగిలినట్టుగా పెయిన్ వస్తుందా? ఈ వీడియోలో కోల్డ్ వాటర్ తాగితే పెయిన్ ఎందుకు వస్తుంది, అది డేంజరస్ ఎప్పుడు అవుతుంది, అండ్ దాన్ని ఇంట్లో మనం ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయాలన్నీ సింపుల్గా చెప్తాను. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శ్రవంతి, కాస్మెటిక్ డెంటిస్ట్. రోజు నా క్లినిక్కి వచ్చే పేషెంట్స్లో కామన్ కంప్లైంట్, డాక్టర్ కోల్డ్ వాటర్ తాగలేకపోతున్నాను, ఐస్ క్రీమ్ తింటే పెయిన్ వస్తుంది, కూలింగ్స్ తాగితే షాక్ లాగా అనిపిస్తుంది. అందుకే ఈరోజు మనం టూత్ సెన్సిటివిటీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. యాక్చువల్లీ ప్రతి టూత్లో 3 ఇంపార్టెంట్ లేయర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇనామెల్. ఇనామెల్ అనేది మన బాడీలోనే హార్డెస్ట్ టిష్యూ. దీని పని ఏంటంటే మన టూత్ని హీట్, కోల్డ్, ప్రెషర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే మీరు ఐస్ క్రీమ్ తిన్నా, కూల్ వాటర్ తాగినా ఇనామెల్ హెల్దీగా ఉంటే పెయిన్ రాదు. ఒకవేళ ఇనామెల్ డ్యామేజ్ అయి ఉంటే నెక్స్ట్ సెకండ్ లేయర్ వస్తుంది, దాన్ని డెంటిన్ అంటాం. ఈ డెంటిన్లో చాలా చిన్న చిన్న ట్యూబ్యూల్స్ ఉంటాయి. ఈ ట్యూబ్యూల్స్ని డెంటినల్ ట్యూబ్యూల్స్ అంటాం. ఈ ట్యూబ్యూల్స్ లోపల ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్ని డెంటినల్ ఫ్లూయిడ్ అంటాం. ఇది డైరెక్ట్గా టూత్ నర్వ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మీరు ఐస్ వాటర్ తాగారు, ఇనామెల్ ఆల్రెడీ థిన్ అయి ఉంటే కోల్డ్ వాటర్ డెంటిన్కి టచ్ అయినప్పుడు ట్యూబ్యూల్స్ కాంట్రాక్ట్ అవుతాయి. దానివల్ల లోపల ఉన్న ఫ్లూయిడ్ సడన్గా మూవ్ అయ్యి టూత్ నర్వ్ని టచ్ అవుతుంది. అప్పుడు బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది డేంజర్ అని. అదే మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే షార్ప్ పెయిన్. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది, నా టూత్ సెన్సిటివ్ ఎందుకు అయ్యాయి. నిజానికి టూత్ సెన్సిటివిటీకి ఒక రీజన్ కాదు, 5 కామన్ రీజన్స్ ఉంటాయి. నంబర్ 1, హార్డ్ బ్రషింగ్. చాలామంది ఏమనుకుంటారంటే గట్టిగా బ్రష్ చేస్తే టీత్ క్లీన్ అవుతాయని, కానీ అది రాంగ్. మన టీత్ని ఫ్లోర్ లాగా గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు. హార్డ్ బ్రష్ లేదా ఫోర్స్ ఎక్కువ వాడితే ఇనామెల్ స్లోగా వేరవుతూ ఉంటుంది అండ్ గమ్స్ కూడా వెనక్కి తగ్గుతాయి. దాని రిజల్ట్ కోల్డ్ వాటర్ తాగినప్పుడు పెయిన్ వస్తుంది. అందుకే ఆల్వేస్ యూజ్ సాఫ్ట్ బ్రిజిల్ టూత్ బ్రష్. సెకండ్ రీజన్, అసిడిక్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్. లెమన్ వాటర్, సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, వెనిగర్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటే ఇనామెల్ స్లోగా థిన్ అవుతూ వస్తుంది. దానివల్ల కోల్డ్ తీసుకున్నప్పుడు పెయిన్ రావచ్చు. థర్డ్ రీజన్, హిడెన్ క్యావిటీ. చిన్న క్యావిటీ ఉండి పెయిన్ లేకపోయినా సమ్టైమ్స్ క్యావిటీ టూత్ లోపల ప్రోగ్రెస్ అవుతూ ఉండొచ్చు. అలాంటి టైంలో స్టార్టింగ్లో కోల్డ్ వాటర్ తాగినప్పుడు మాత్రమే పెయిన్, తర్వాత స్వీట్స్, తర్వాత హాట్ కూడా, చివరికి కాన్స్టెంట్ పెయిన్. నంబర్ 4, గమ్ రిసెషన్. మన టూత్ రూట్ పైన ఇనామెల్ ఉండదు. సో ఎప్పుడైతే గమ్స్ వెనక్కి తగ్గుతాయో రూట్ ఎక్స్పోజ్ అవుతుంది. అప్పుడు కోల్డ్ వాటర్, ఐస్ క్రీమ్, చల్లగాలి తగిలినా కూడా పెయిన్ రావచ్చు. దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? హార్డ్ బ్రషింగ్, గమ్ డిజీజ్, ఏజ్ అండ్ స్మోకింగ్. ఫిఫ్త్ రీజన్, క్రాక్డ్ టూత్. కొన్నిసార్లు టూత్ బయటికి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, కానీ లోపల ఒక చిన్న క్రాక్ ఉంటుంది. కోల్డ్ వాటర్ ఆ క్రాక్ లోపలికి వెళ్ళినప్పుడు షార్ప్ పెయిన్ వస్తుంది. ఈ క్రాక్ని ఇగ్నోర్ చేస్తే ఫ్యూచర్లో టూత్ బ్రేక్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ఉండే క్వశ్చన్, అయితే టూత్ సెన్సిటివిటీని ఇంట్లోనే తగ్గించుకోవచ్చా? ఫస్ట్ టిప్, సెన్సిటివ్ టూత్ పేస్ట్ యూస్ చేయండి. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ టూత్లోని సెన్సిటివ్ నర్వ్ సిగ్నల్స్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సెకండ్ టిప్, బ్రష్ స్ట్రాంగ్గా కాదు, జెంటిల్గా చేయాలి. థర్డ్ టిప్, కొన్ని రోజులు ఈ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. కూల్ డ్రింక్స్, లెమన్ వాటర్, సాఫ్ట్ డ్రింక్స్, సార్ క్యాండీస్, వెరీ హాట్ అండ్ వెరీ కూల్ ఫుడ్స్. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది టూత్ సెన్సిటివిటీని చిన్న ప్రాబ్లం అనుకుని ఇగ్నోర్ చేస్తుంటారు. ఐఎమ్ డాక్టర్ శ్రవంతి, కాస్మెటిక్ డెంటిస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.